హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం. యేసు అనే పేరు పెడతారని దేవదూతలు చెప్పారు. ఓవరాల్ అనాలిసిస్ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ సిద్ధాంతంలో ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ జీసస్ బర్త్ అనేక మంది ఉన్నారు. దేవదూతలు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు, ఎవరితో మాట్లాడారో మళ్ళీ రిపీట్ చేస్తాను, వింటారా లేదా? హల్లెలూయా. కొంచెం వింటామండి అన్న వాళ్ళందరూ చేతులు చూపించి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. మీరంతా మంచి బిడ్డలాగా ఉన్నారు. 2026లో కొంచెం ఏదైనా కొన్ని మంచి పనులు చేస్తారా? రోజుకు ఒక 3-4 అధ్యాయాలు చదవండి, సంవత్సరంలో బైబిల్ అయిపోద్ది. 4 అధ్యాయాలు కష్టపడండి. 2026లో కొన్ని మంచి పనులు చేయండి. రోజుకి 2 కన్నా సువార్త చెప్పండి. మనం క్రైస్తవులు ప్రపంచంలో సంవత్సరానికి 2 ప్రభువులోకి నడిపిస్తే ఒక్క సంవత్సరంలో క్లోజ్. కొంచెంమంది మిస్ అయినా కానీ మొత్తం సువార్త సంవత్సరంలో అయిపోద్ది ప్రపంచం. మీకు అందుకే నా మనవి ఏంటంటే, మీరు సంవత్సరానికి 2 ప్రభువులోకి తేవాలి. ప్రభువుకి ఇచ్చేదంతా ప్రభువుకి ఇవ్వాలి. ఈ 2 పనిని జరిగించేది. ప్రభువులోకి తేవాలి, ప్రభువుకి ఇచ్చేది. ఈ 2 ద్వారా ప్రభు పని జరుగుద్ది. మనం ప్రభు పనిని చెయ్యాలి. స్తోత్రం. అంటే ఏ పని చేయాలన్నా రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకుండా పని జరగదు. మనలో కొంతమంది ఉన్నారు, అసలు పొరపాటును కూడా ఇంత రిస్క్ తీసుకోరు. ఏంటి, చలిలో కూర్చోవాలా? అయితే నేను రానులే. అందరూ నడిచి వెళ్ళాలా? అయితే నేను రానులే. ఆటోలోనా? అయితే నేను ఎక్కనులే. నీకు 0 వసతి, అక్కడికి వెళ్ళాక అది గుర్తుంచుకో, ఉసూరుమని ఏడుస్తావు. పరలోకంలో మహిమలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఒకటే పరలోకం, బట్ దేర్ విల్ బి ఏ డిఫరెన్సెస్ బిట్వీన్ ద గ్లోరీ. మహిమ నుండి అధిక మహిమలోనికి జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యములో మీ ఫలము అధికమవుతుందని అన్నాడే. లేదనుకోమాకండి. కాబట్టి పని చేయండి, రిస్క్ తీసుకోండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క జన్మ, దేవుని ప్రణాళిక. మళ్ళీ వరుసనే వస్తాను, వాక్యం తర్వాత ఇందులో పెడదాం డైరెక్ట్. మానవుడు దేవుని చేత సృజించబడ్డాడు. అపవాది మానవుణ్ణి కోరుకున్నాడు. వాడు పడద్రోయబడ్డాడు దేవునికి వద్దన్న పని చేసి. వాడే ముందు సింహాసనం కోరాడు, దేవుడు పడద్రోసాడు. వాడితో పాటు కొంతమంది దేవదూతలను తెచ్చుకున్నాడు, వెళ్తున్నాడు. ఇప్పుడు ఎవరి మీద పగబట్టాడు? దేవుని మీద పగబట్టాడు. దేవునికి ఇష్టమైన మన మీద పగబట్టాడు. ఏంట్రా నువ్వు నన్ను పట్టించావేంట్రా, ఇక నన్ను పట్టించావేంటి అంటారే, అట్లా మనల్ని పట్టించాడు. సూర్యుని పట్టించవచ్చుగా, చంద్రుని పట్టుకుని ఆడవచ్చుగా, నక్షత్రాలమ్మడ పడవచ్చుగా, సృష్టి అంతటి మీద పడవచ్చుగా. అవన్నీ వదిలేశాడు. ఎవరి మీద పడ్డాడు? మానవుని మీద పడ్డాడు. ఎవరి దగ్గర చేరాడు? అవ్వమ్మ దగ్గర చేరాడు. ఎవరో ఒక భక్తుడు చెప్పాడు, అవ్వమ్మకి అందపోతేనంట ఏటవి ఫలాలు. ఏ ఫలాలు? మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలాలను వంచి మరీ అందించాడంట. వంచి మరీ అందించి మరీ తెచ్చిపెట్టాడు. తినవద్దన్న పండు తినిపించాడు. నిశ్చయముగా చస్తావన్న మాట తెచ్చిపెట్టాడు. చచ్చి ఊరుకున్నాడు మనుషుడు. అప్పుడే మహిమలో చనిపోయాడు. మహిమ వస్త్రాన్ని కోల్పోయాడు. శారీరకంగా మాత్రమే బ్రతికున్నాడు. తరువాత పరలోక రాజ్యానికి చేర్చడానికి గాను శారీరకంగా కూడా దేవుడు చంపవలసి వచ్చింది. ఆ చనిపోయినటువంటి మనిషిని బ్రతికించడానికి, కోల్పోయిన మహిమ వస్త్రాన్ని ఇవ్వడానికి మానవుని దగ్గరికి ఎవరు వెళ్తారు? ఎవరు చేస్తారు? అబ్రహాము చేయలేదు, ఇస్సాకు చేయలేదు, యాకోబు చేయలేదు. మరి ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? అప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు. తండ్రి, కుమార, వీళ్ళు ముగ్గురు వ్యక్తులు గుర్తుంచుకోండి బాగా.
ఎందుకని ముగ్గురు వ్యక్తులు అని చెప్తున్నానంటే, యేసయ్య భూలోకానికి వచ్చినప్పుడు తండ్రి పరలోకంలోనే ఉన్నాడు. యేసయ్య పరలోకానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు భూలోకంలోనే ఉన్నాడు. సో వీళ్ళు ముగ్గురు వ్యక్తులు, 3 persons, 3 in persons. కానీ వాళ్ళ ఐక్యతను బట్టి ఒక్కరుగా పిలువబడ్డారు. తాడు ఉందే, 3 పేటల త్రాడు అంటాంగా మనం. కానీ ఎన్ని పేటలు ఉన్నాయి లోపల? 3 పేటలు ఉన్నాయి. కానీ 3 తాళ్ళు అంటామా? ఒక త్రాడే. ఈ విధంగా త్రిత్వాన్ని అంటే త్రియేక దేవుణ్ణి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్దోళ్ళు థియాలజన్స్ రకరకాలైనటువంటి ఉదాహరణలు చెప్పారు. మీకు ఐస్ ఉందనుకోండి, ఐస్ ఏమవుతుంది? ఘనీభవించినప్పుడు ఐస్గా కనబడుతుంది. ఎండెక్కితే నీరైపోతుంది. ఇంకా ఎక్కువ ఎండేస్తే ఆవిరైపోతుంది. 3 రకాలుగా కనబడ్డా ఒకటే. అట్లా కూడా వివరించారు. రకరకాలుగా త్రిత్వాన్ని భక్తులు వివరించారు. అయినను సంపూర్తిగా మనం దేవుని దగ్గరికి వెళ్ళినాకే త్రియేక దేవుణ్ణి మనం అర్థం చేసుకోగలుగుతాం. యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నట్లుగా చాలా క్లియర్గా బైబిల్లో రాయబడింది. కాబట్టి వ్యక్తులుగా పర్సన్స్ 3, ముగ్గురు. అయితే వారి ఐక్యతను బట్టి ఒక్కరే. బైబిల్ గ్రంథంలో ముగ్గురు దేవుళ్ళని రాయబడలేదు, ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రం. అది ఐక్యతను గురించి మనకు బోధిస్తుంది. అలాగే మనిషిని కూడా దేవుడు అలాగే చేశాడు, త్రిత్వముగా. శరీరము, ప్రాణము, ఆత్మ. ఇది శరీరము. మనలో ఉన్నది ప్రాణము. ప్రాణం పోయినా కానీ శరీరం ఇక్కడే ఉంటుంది. అర్థమైందా? ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. సోల్, స్పిరిట్, బాడీ, 3 రకాలుగా. సరే, అపవాది కూడా సేమ్ ట్రెండ్ దించాడు, అది వేరే సంగతి, ఇప్పుడు నేను చెప్పను. ఈ త్రిత్వదేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు అక్కడ మన పోలిక చొప్పున, మన స్వరూపమందు, అంటే వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నట్లుగా దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. హిబ్రూ బైబిల్ రాయబడిన భాష, హిబ్రూలో రాసినప్పుడు ఎలోహీం, ఈ పదాలన్నీ కూడా యావే అన్న పదాలన్నీ ప్లూరల్గా ఫామ్లో ఉన్నాయంట. అవి ప్లూరల్ ఫామ్ అంటే బహువచనంలో. మనము, మన పోలిక చొప్పున. మన అనేది ఒక్కటి కాదు, బహువచనం. కాబట్టి దేవుడు ఒక్కడే, కానీ 3 personsగా, ముగ్గురు వ్యక్తులుగా కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. కొంచెం అర్థమవుతుందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆ మీటింగ్ అట్లా జరిగింది. మన పోలికను చొప్పున చేసుకుందామని ఎవరిని చేశారు? ఆదాముని చేశారు. ఆదాములో నుండి హవ్వను తెచ్చారు. హవ్వను తోడుకొచ్చి ఆదామునకు లగ్గాలు పెట్టారు, పెళ్ళి చేశారు. గొప్ప కార్యం జరిగింది. వాళ్ళు బిడ్డలను కన్నారు. ఎవరెవరిని? కయ్యను, హేబేలు. కయ్యను నరహంతకుడు అయ్యాడు, హేబేలును చంపాడు. ఇంకా పిల్లలు పుట్టారు అనేక మంది. అది పరిస్థితి. పాపం లోపలికి వచ్చిన సందర్భంలో నుండి యేసుక్రీస్తు వారు వచ్చేటంత వరకు ఒక ఎర, ఒక ఘట్టం. యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన భూలోకమును దాటి వెళ్ళేటంత వరకు మరొక ఘట్టం, 33.5 సంవత్సరాలు. ఆయన వెళ్ళిపోయిన తరువాత నుండి ఇప్పటి వరకు మరొక ఘట్టం. యేసుక్రీస్తు వారికి ముందు, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా, యేసుక్రీస్తు వారు వెళ్ళిన తరువాత. ఇక్కడ అపవాది మిమ్మల్ని కొద్దిగా బోల్తా ఎక్కడ కొట్టిస్తాడంటే, యేసు ప్రభు వారు పుట్టడం ఏంటి అంటాడు. పుట్టడం అంటే మీరు వాళ్ళకి ఏం చెప్పాలంటే, ఆయన యుగాయుగములు దేవుడై ఉండి మానవ పాప పరిహారార్థమై వెల చెల్లించడానికి కన్య మరియ గర్భములో నుండి పుట్టాడు. అంటే పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఎప్పుడు దిగి వచ్చాడు అని అడిగారనుకోండి, అప్పుడు చెప్తాం మనం పలానా తారీఖు అని.
అప్పుడే పుట్టాడా, అంతకుముందు లేడా అంటే యుగయుగములు ఉన్నవాడు, ఉన్నవాడును అనువాడును అయి ఉన్నవాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రెండవ ప్రణాళిక జరిగింది. ఎవరు వెడతారు? పరిశుద్ధాత్ముడు వెళ్తాననలేదేమో. యేసుక్రీస్తు వారు నేను వెడతానన్నాడు. ఆయన మన కొరకు దిగి వచ్చాడు. కన్యమరియ గర్భములో 9 నెలలుండి ఈ లోకములో యేసునాథునిగా ఉద్భవించి చిన్న పిల్లోళ్ళలాగా పెదిగి ఏమండి మానవునిగా ఎదిగాడు. 33.5 సంవత్సరములు ఈ లోకములో ఉండి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ దినాలన్నీ మనం ఏం ధ్యానించాం? ఎదిగింది తర్వాత ధ్యానిస్తున్నాం, మామూలుగా ధ్యానిస్తాం. ముందు ఇప్పుడు పుట్టినది ధ్యానించాం. ఆయన పుట్టుకలో ప్రాధాన్యత ఏంటంటే పరిశుద్ధునిగా పుట్టాడు. మానవులందరేమో ఆదామునకు వివాహం చేసినందుచేత ఆదాము హవ్వమ్మ కలయికలో బిడ్డలు పుట్టారు. మనుషులందరూ అలాగే పుట్టారు. కానీ యేసుక్రీస్తు వారు ఒక్కడే పురుష సంయోగము లేకుండా పరిశుద్ధునిగా పరిశుద్ధాత్ముని ద్వారా భూలోకములోనికి ఉద్భవించాడు. ఇది వాక్యం చెప్పే సత్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మానవ పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. ఆ రక్తము గొర్రెపిల్ల రక్తం కాదు, ఆ రక్తం మేకపిల్ల రక్తం కాదు, ఆ రక్తం గువ్వల రక్తం కాదు, ఆ రక్తం పావురముల రక్తం కాదు, ఆ రక్తం చివరికి మరియమ్మ రక్తం కూడా కాదు. మరియమ్మను మనం గౌరవిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఎందుకనంటే బైబిల్ చెప్తుంది స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానమని. కానీ దైవత్వాన్ని, డివినిటీ ఆఫ్ మేరీ, డివినిటీ ఆఫ్ క్రైస్ట్, డివినిటీ ఆఫ్ ద ఫాదర్, డివినిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మనులోని దైవత్వం, క్రీస్తులోని దైవత్వం, తండ్రిలోని దైవత్వం అని మనం త్రియేక దేవుని గురించి చెప్తుంటే మన కథోలిక్ సహోదరులు ఏమంటున్నారంటే మరియ కూడా దేవుడికే అమ్మ కాబట్టి మరియలో కూడా దైవత్వం అంటున్నారు. అంటే ఆమెను కూడా దేవునిగా అంగీకరించుచున్నారు. మనము దానిని అంగీకరించడము లేదు. దానికి కూడా మీకు విషయం ఏంటో చెప్తాను, ఇక్కడ వినండి. ఒకవేళ ఆవినికే కనుక దైవత్వము ఉంటే యేసుక్రీస్తు వారు భూలోకానికి రావలసిన పని లేదు. మరియ రక్తమే సరిపోయేది. ఆమె రక్తము ప్రతి మనిషిని పాపము నుండి కడిగి శుద్ధీకరించగలిగేది. కాబట్టి ఆమె కూడా సహజంగా స్త్రీ పురుషుల కలయికలోనే పుట్టింది. మరియ తల్లి పేరు సూసన్న అంట, తండ్రి పేరు కూడా చెప్పారు, నాకు గుర్తులేదు. మరి అలాగ జరిగింది. ఇప్పుడు యేసయ్య భూలోకానికి వచ్చాడు పరిశుద్ధునిగా. ఇది కూడా మీకు చెప్తాను, ఎట్లాగో వినండి. లెక్క ప్రకారం అయితే మానవుల్లోనికి పాపం ఎలా వస్తుంది? ఆదాములో నుండి వచ్చింది. ఆదాములో నుండి అవ్వమ్మ తింద పండు, ఆదాము కూడా తిన్నాడా తినలేదా? తినండి, చెప్పండి. మాకేం తెలుసండి, మేము ఇప్పుడే వస్తే మాకేం తెలుసు అంటారా? తిన్నాడు, బైబిల్లో ఉంది తిన్నాడని. ఆదాము కూడా తిన్నాడు. తిని పాపాన్ని తెచ్చిపెట్టారు. వాళ్ళు స్వాభావికంగా పాపులయ్యారు. ఇదివరకు చెప్పాను, కొత్త వాళ్ళు వచ్చారని మళ్ళీ చెప్తున్నా. స్వాభావికంగా బై నేచర్ వీఆర్ సిన్నర్స్ అంటాడు. స్వాభావికంగా మనం పాపులం. మనం పాపులమని పాపం చేస్తున్నామా, లేకపోతే పాపం చేసినందున పాపులమయ్యామా? ఏమండి, మనలో పాపం ఉన్నది కాబట్టి పాపం చేస్తున్నామా, లేకపోతే పాపం చేసాం కాబట్టి పాపులమయ్యామా? ఆల్రెడీ మనిషిలో పాప స్వభావం ఉంది కాబట్టి పాపము చేస్తున్నాడు. కారణం ఏంటి? ఆదాము నుండి పాపము సంభవించింది. ఇప్పుడు అదే పాపం ఎక్కడి వరకు వచ్చింది?
మరియ వరకు వచ్చింది. మరియ గర్భంలో ఎవరుంచారు? పరిశుద్ధాత్ముడు ఉంచాడు. అక్కడ స్టెయినింగ్ అయిందనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. మరియ గర్భములో యేసయ్య ఉన్నప్పుడు ఏమాత్రము కూడా మరియ పాలే తాగాడు యేసయ్య. మరియ రక్తాన్నే పంచుకుని కూడా పుట్టుంటాడు. ఏమండి, ఇందులో నా పర్సనల్ అభిప్రాయం అని చెప్తున్నాను. ఇది వాక్యం చదివిన తర్వాత వ్యాధి రాకుండా మానవుడు మనుషునికి ఇంజెక్షన్ కనుగొనగలిగాడే. తల్లి జబ్బు బిడ్డకు రాకుండా కనిపెట్టగలిగినప్పుడు తల్లిలోనున్న పాపం బిడ్డలోనికి వెళ్లకుండా పరిశుద్ధాత్ముడు కాచాడు. అక్కడ స్టెయినింగ్ అంటారే, వడగట్టేది. యేసుక్రీస్తు వారిలో ఏ పాపము లేదని వాక్యం చెప్తుంది. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తులో ఏ పాపమును లేదు. పాపరహితుడాయన. పాప సహితమైన దానిలో నుండి పాపరహితమైనది వచ్చిన ఎంత మేలు అంటాడు యోబు భక్తుడు. వచ్చింది. ఆయనే ప్రభు అయిన యేసు. హల్లెలూయా. మీరు ద డియటీ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని చదివేటప్పుడు ఆయన పరిశుద్ధతను గురించి బాగా అధ్యయనం చేయాలి. ఏదో నమ్ముకున్నామండి, గీత పెయ్యతోండి వేసిందని నమ్ముకున్నామని అంటే రేపొద్దున దున్నపోతుని ఎత్తి మళ్ళీ వాడు పోతావు. దున్నపోతు కోసం, పెయ్యతోడు కోసం, ఆడపిల్ల కోసం, మగపిల్లడి కోసం, జబ్బు తగ్గిందనో దుప్పటిచ్చారనో నమ్ముకోవటం కాదు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన జన్మను పొందాడు. ఆయన పరిశుద్ధుడై ఉండి భూలోకములోనికి పరిశుద్ధునిగా ఉద్భవించాడు. ఆయన పరిశుద్ధుడై ఉండి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు కలువారి శిలువలో చెందించాడు. మన పాపమును క్షమించగలిగిన సత్తా, సామర్థ్యం ప్రభువుకే ఉంది. ఎందుకనంటే ఆయన ఒక్కడే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. సవాలు ఏంటంటే ఆయన కాకుండా ఎవరైనా నీ కొరకు ప్రాణం పెట్టారా? ఆయన కాకుండా నీ కొరకు ఎవరైనా రక్తాన్ని చెందించారా? ఆయన కాకుండా నీ కొరకు ఎవరైనా మరణించారా? ఆయన కాకుండా నీ కొరకు ఎవరైనా వెలను చెల్లించారా? ఏమి ధ్యానించుకోండి. ఎట్లా పెద్ద పెద్దోళ్ళు కూడా పుసుక్కుని మాట్లాడేస్తున్నారు. ఎవరో మొన్న ఒక ఆయన అన్నాడు, ఎక్కడో పుట్టడం ఏంటి, అక్కడ చచ్చిపోవటం ఏంటి, అక్కడ పాతి పెట్టడం ఏంటి, చిన్న కొండ ఇష్టముగా అంగీకరించాలి. స్తోత్రం. అమ్మ అరుగు తెచ్చింది, మూతలో పోసింది అంటున్నాడు. వీడు ఇప్పుడే సంవత్సరం లేదు వీడికి, ఇంకా ఎందుకు అవసరం చేదుగా ఉందేమో, అదే తీగుంటే రెఫరెఫలాడిపోతుంది అంటాడు. చేదుగా ఉంది కదా, వద్దు పోసినా కానీ ఇదిగో తోసేస్తున్నాడు. తోసేస్తే ఊరుకుంటుందేంటి, ఏళ్ళు పెట్టి 2 చిటుకులు వేసి మింగిచ్చింది. కష్టమైన అంగీకరిస్తే నువ్వు దీవించబడతావు. మరియకు కష్టం అనిపించిందా? అయినా ప్రేమతో అంగీకరించింది. యోసేపుకు కష్టం అనిపించిందా? అయినా ప్రేమతో అంగీకరించాడు. యోసేపుకి ఎవరు చెప్పారు చెప్పండి? దేవదూతే ప్రత్యక్షత కలిగింది. దూతలో ప్రత్యక్షమై యోసేపు అని చెప్పారు. ఈ కథలో, ఈ ఓవరాల్ ఎపిసోడ్లో, ఈ విషయంలో, ఈ చరిత్రలో, ఈ వాక్యంలో, ఈ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడనే ఒక సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. క్రైస్తవ సంఘం, యేసే జవాబు పరిచర్యలో ఉన్న మీరు, దేవుడు మాట్లాడతాడని మీకు తెలియాలి. దేవుడు మాట్లాడతాడా అని ఎవరన్నా అడిగితే, అవునమ్మా దేవుడు మరియతో మాట్లాడాడు, అవునమ్మా దేవుడు యోసేపుతో మాట్లాడాడు, అవునమ్మా దూతలు వచ్చి మాట్లాడారు, అవునమ్మా దేవుడు నాతో కూడా మాట్లాడారని చెప్పాలి మీరు. ఎవడన్నా సాసి 4 ప్రశ్నలు ఎత్తి గోలంది ఎందుకులే బాబు పోనే, ఏదో పొరపాటును దుప్పటిస్తారని వెళ్ళా కానీ నన్ను సంపమాక ఆడంటాడు. అప్పుడు వాళ్ళు దుప్పటిస్తే నేను రగ్గెత్తాను రా అంటున్నాడు. ఈ మధ్య ఒకడు బయలుదేరి రగ్గు మహోడు. రగ్గు దుప్పట కాదు, దేవుని వాక్యం. ఏసన్న
స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా. హల్లెలూయా. దేవుని స్వరాన్ని వినేటట్లుగా చేయాలి. హల్లెలూయా. పిల్లలకు దేవుని స్వరాన్ని నేర్పించాలి. పిల్లలకు దేవుని స్వరాన్ని వినిపించాలి. పిల్లలతో దేవుడు మాట్లాడతాడని బోధించాలి. పిల్లలను దేవుని మీద ఆధారపడేటట్లుగా, డాడీ 10,000 ఫీజు అంటంలోనే కట్టేమాకండి, ప్రార్థన చేసుకో దేవుడు ఇస్తాడని చెప్పండి. వాళ్ళు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుడు వారి అవసరత తీర్చినప్పుడు వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేనంటారా? యోసేపుతో దేవదూతలు మాట్లాడారు. చెప్పండి వరుసనే, రోజు చెప్తా, ఏం చెప్పరు మీరు. మరియతో దూతలు మాట్లాడారు, యోసేపుతో దూతలు మాట్లాడారు. గొర్రెల కాపరుల దగ్గరకు యేసయ్య పుట్టినాక దూతలు వచ్చేశారు. పండగ దూతలతో ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. టూ మచ్ అనీజీగా ఉంది ఈరోజు. నిన్న కూడా నాకు నిద్ర లేవు కదా. వినరగా మీరు పెట్టిందంతా నేను తినాలి. తినలేనమ్మా అంటే ఏం అవదలేదు గారు, ప్రార్థన చేస్తాం తినమంటున్నారు. ఏమవుంది వాళ్ళకి, నాకు కాదు. నేను తింటే వాళ్ళకి ఏమవుద్ది. ఎక్కడున్నాం? దూతలతో ప్రారంభం. గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడారు. ఎవరి మాటలు? దేవుని మాటలు. ఈ పనిలో అందరూ నిమగ్నమైపోయారు. పరలోకం అయితే అసలు అచ్చంగా ఈ పని మీదే ఉంది. మీరేంటి మరి హ్యాపీ క్రిస్మస్, కేక్ తినేసా, అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ చూసుకోవడం కాదు, ఇక ఇదే పని మీద మీరు ఉండాలి. ఏ పని మీద ఉండాలి? ఇదే పని మీద ఉన్నారు. క్రైస్తవ పరిచర్య 4 రోజులు పండగ చేసి మూతలేసేది కాదు. మరి ఎందుకు సార్ క్రిస్మస్ మనం అంత పెద్ద ఎత్తున చేసాం అంటే, వచ్చిన ప్రతిదానిని మనం ప్రభు కొరకు వినియోగించాలి కాబట్టి చేసాం. దేవుని కొరకు మనం మలుచుకోవాలి. హల్లెలూయా. మనం ఒక మందిరం కడుతున్నాం, శత్రువు పెద్ద రాయి పడేసిన దాన్ని కూడా ఇముడ్చుకుని కట్టుకోగలిగితే మనం సక్సెస్ అవుతాం. వచ్చింది, ఇముడ్చుకున్నాం. సెకండ్ సాటర్డే వచ్చింది, ఇమిడ్చాం. ఫస్ట్ వచ్చింది జనవరి, ఇమిడ్చాం. వచ్చింది, ఇమిడ్చాం. ఏ అవకాశం దొరికినా దైవజనుడు యేసన్న గారు ఏం చేశారు చెప్పండి? ఆగస్టు 15వ తారీఖున చెప్పండి, ఒక్కళ్ళన్నా చెప్పండి ఎంతమంది విశ్వాసం. ఆగస్టు 15న ఏం చేశారు? అడిగొచ్చి చెప్తారా? ప్రార్థనా వీరుల సమావేశం పెట్టేవాడు ఆయన. వాల్ పోస్టర్లు ఎక్కడ చూడలేదా? అంటే ఆగస్టు 15 కూడా చక్కగా ఉపయోగించుకున్నారు వాళ్ళు. ఉపయోగించుకోవాలి మనం. ప్రతిదానిని వినియోగించుకునే బిడ్డలుగా మీరు ఉండాలి. దేవదూతలు వచ్చేశారు. గొర్రెల కాపరులు వినేశారు. గొర్రెల కాపరులు దేవుని మాటలు వినేసి, దూత మాటలు వినేసి ప్రభువుని చుట్టకు పరిగెత్తి అక్కడ విన్నవాటిని కన్నవాటిని కూడా చెప్పారంట తిమోతి గారు. దేవదూతలను చూసావమ్మా, దేవదూతలను చూసావమ్మా అంటుంటే మరియ ఒక పక్క, యోసేపు ఒక పక్క. అవునా అవునా, ఆ దేవదూతల్ని మేము చూసామయ్యా. పుట్టకముందు కన్ఫర్మేషను, పుట్టకముందు ఇన్ఫర్మేషను, పుట్టినాక కన్ఫర్మేషన్. అవునా, వాళ్ళ ఆనందం ఇంత అంతా
పరిచర్యలో ఒక థ్రిల్ ఏంటో చెప్పనా? పిల్లలందరూ ఇక్కడ వినండిరా. పరిచర్యలో ఒక థ్రిల్ ఏంటంటే ప్రభు కన్ఫామ్ చేయడం. తెల్లారగట్ల లేచా, ప్రభువా ఇదేమో మరి వ్యవహారం, ఈ క్రిస్మస్ పెద్ద ఎత్తున చేయాల్సి వచ్చింది, మళ్ళానేమో నెలలోనే ఇంకేముంది 5వ తారీఖు అంటే నెలగా, ఇవాళ తారీఖు ఎంత 4, మళ్ళీ 4వ తారీఖు ఈ పాటికి హడావుడి ఉంటుంది ఫిబ్రవరిలో కదా. చాలా ఖర్చు ఉంటుంది నాయన, ఎట్లాగయ్యా కార్యం జరిగించండి అయ్యా అని ప్రార్థన చేసుకుని, రోగుల కొరకు కొద్దిమంది కొరకు ప్రార్థన చేసి, రాత్రి చాలాసేపు ఎందుకో 2 రోజులు బట్టి మగ కొరకు ప్రార్థన చేస్తున్నా. ముఖ్యంగా అన్యజనులు పేరు పెట్టి మరీ ప్రార్థన చేస్తున్నా. అమ్మవారి మధ్యలో ప్రజలు రక్షించబడాలనైనా మీరు నన్ను ఇక్కడ పెట్టారు, ఎందుకు రక్షించబడడం లేదని స్నానం చేసేటప్పుడు కూడా అదే పనిలో ఉంటున్నాను. ప్రభువా రక్షించబడాలి, బీసీ కాలనీలో బిడ్డలు రక్షించబడాలి, అక్కడ కూడా ఆ కాలనీలు, ఎందుకనంటే ఎస్సీ కాలనీస్లో సేవకులు ఉన్నారు. ఈ కాలనీల పనిని, ఈ మధ్యలో పని దేవుడు మనకు అప్పచెప్పాడు. పర్టికులర్లీ ఐ ప్రేయిడ్, ప్రార్థన చేసి మీటింగ్ కొరకు ప్రార్థన చేశాం. ప్రభువా ఎట్లాగయ్యా అని. చూసారా ఎక్కడ పెట్టాను దీన్ని, ఇక్కడ పెట్టానయ్యా, ఇదిగో ఇప్పుడు వెళ్ళొచ్చేవరకు అన్నయ్య ఈ ఉంగరం అమ్మి మీటింగ్ కొరకు వాడమని ఇప్పుడు ఎవరో కానుకిచ్చారు. నన్ను పెట్టుకోమని కాదు, మీటింగ్కి పెట్టమని. దేవునికి స్తోత్రం. మీటింగులు ఎలా జరుగుతుంది అని కొంతమందికి డౌటు. దేవుని బిడ్డల యొక్క ప్రేరేపణ, దేవునికి స్తోత్రం. పరిచర్య ఏదో ఒక పాప విషయమై ప్రార్థన చేసుకున్నారంటే ఈ కార్యం జరిగితే ప్రభువుకి ఇస్తానని ఆ కార్యాన్ని ప్రభువు జరిగించాడు. మన పరిచర్యను జరిగించడానికి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో అలాంటి ఉంగరాలు 1000 ఉంటే కానీ మీటింగ్ జరగదు, అంత తేలికేం కాదు. కాబట్టి మనం ఎక్కడున్నాం? దూతలు వచ్చారు, గొర్రెల కాపరులతో చెప్పారు. వాళ్ళు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని, అది చెప్పండి అమ్మా సాక్ష్యాల్లో, విన్నవాటిని కన్నవాటిని, దర్శనాలు చెప్పండి.